చెప్పింది నా షర్మిలమ్మ మీద. పాప నిన్న రాత్రి నాకు తెలిసి షర్మిలమ్మ అకార్డింగ్ టు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ చూసి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయో షర్మిలకి. ఆహా నాన్న నన్ను చూసుకుంటాడేమో, నా గురించి పట్టించుకున్నాడేమో అనుకుందేమో. లేకపోతే ఎవడికి చూపిస్తున్నాడు? అసలు మస్తు షేడ్స్ ఉన్నాయి మామా నీలో అనేదో సినిమాలు అంటారు చూసారా, అట్లుంది ఆ ప్రెస్ మీట్ నిన్న. లేకపోతే నిన్న నిలబడి ఏం మాట్లాడుతానండి, నేను ఒకటే ఎగ్జాంపుల్, ఇంకేమీ చెప్పను. నేను జస్ట్ ఐ షో టూ థింగ్స్. ఒకటి ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేసామండి, అతను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో అతను ఏం చేశాడో మేము చెప్తాం. ఇది ఆ వ్యక్తి, కొంచెం కెమెరా జూమ్ చేయండి అమ్మా. ఆ వ్యక్తి ఇంటూరి రవికిరణ్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్టులు ఎవరి మీద? వాళ్ళ సొంత చెల్లెల మీద పెట్టినటువంటి పోస్టులు. ఎవరినైతే నేను అన్నాడు చూసాడా, మా షర్మిలమ్మ మా కుటుంబం అని చెప్పి మాట్లాడాడు చూసారా, ఇది ఇంటూరు రవికిరణ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ షర్మిల మీద పెట్టినటువంటి పోస్టులు, వాళ్ళ సొంత చెల్లి మీద పెట్టినటువంటి పోస్టులు. ఇంకా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు అయితే నేను ఐ కాంట్ ఈవెన్ షో దెమ్ అండి. అలాంటి పోస్టులు ఎవరయ్యా ఇంటూరు రవికిరణ్ అని అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మీడియా అక్రిడిటేషన్ కార్డు ఇచ్చారు ఇతనికి. దేనికి ఇచ్చారయ్యా? ఇతను డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీ అండి. వాళ్ళ టైంలో డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీ. ఎక్కడి నుంచి? ఇది సాక్షి నుంచి అతనికి ఉన్నటువంటి సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాను, ఎక్కడికి వస్తావురా, డిస్కషన్కి రా. ఎవరు నీ కుటుంబాన్ని మాట్లాడింది? ఎవరు? వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద ఫేక్ పోస్టులు పెట్టారా? తీమంటావా? వర్రా రవీందర్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ మొత్తం తీమంటావా? ఫేస్బుక్ అకౌంట్ మొత్తం తీమంటావా? సిగ్గుండాలి కదా. ఒక కొడుకువేనా నువ్వు? అసలు నీ సొంత తల్లి మీద పెట్టించావు నువ్వు, నీ సొంత తల్లి మీద. పాలిటిక్స్ అపార్ట్ నవీన్ గారు, పాలిటిక్స్ అపార్ట్. మహిళల గురించి ఎవ్వడు అసభ్యకరంగా మాట్లాడినా సరే, ఇన్క్లూడింగ్ మా పార్టీలో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు ఉంటాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దీంట్లో జరుగుతుంటే గగ్గోలు పెడతాడు బయటకు వచ్చి. అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులా వీళ్ళందరూ? స్వాతంత్ర సమరయోధులేం కాదు, సోషల్ మీడియా యాక్టివిస్టులా. వాళ్ళ టైంలో 1047 కేసులు జస్ట్ బికాస్ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి ఫార్వర్డ్ చేశారనో, వాట్సాప్లో ఏదో గ్రూప్లో వచ్చినటువంటి ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేశారనో, రంగనాయకమ్మ గారి మీద కావచ్చు, అంకబాబు గారి మీద కావచ్చు, బొబ్బూరు వెంగళరావు మీద కావచ్చు, అలా మనం తీసుకుంటే మధు మీద కావచ్చు, చాలా మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులకే నేను చెప్పేది 1047 కేసులు. జస్ట్ నేనేమన్నాను, నేను ఇవాళ రోజున నువ్వు పెట్టా కొట్టం పెడుతున్నావు అని అనట్లా. నేను మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. మీరు సోషల్ మీడియా ఎందుకు దిక్కుమాల రికార్డెడ్ ప్రెస్ మీట్ క్లియర్ కదండి. షర్మిల వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితేనే ఆయన చర్యలు తీసుకోలేదు, ఆ రోజున ఖండించలేదు కూడా. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఖండిస్తూ వారిని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఏం సంకేతం ఇస్తున్నట్టు? సోషల్ మీడియా యాక్టివిస్టులు కాదు, సోషల్ సైకోలు అవుతారు వాళ్ళు. అటువంటి పోస్టులు పెడితే యాక్టివిస్టులు అనరండి వాళ్ళని సోషల్ మీడియా ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు. నేను క్లారిటీగా చెప్తున్నా, సోషల్ మీడియా ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు వాళ్ళందరూ. నువ్వు వర్రా రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు, ఇంటూరు రవికిరణ్ని సపోర్ట్ చేస్తున్నావు, సురేష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు, అశోక్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు చేసుకో, అది నీ కాన్షియస్కి నేను వదిలేస్తున్నాను. కానీ ఇవాళ నేను ఇంకో మాట ఏం మాట్లాడుతున్నా అంటే, ఇంత చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ బయట ప్రెస్ మీట్ ఎందుకండి దిక్కుమాలింది? మళ్ళీ దానికి ఒక పోనీ 10 మందో 5గురో ఎవరో వాళ్ళ మీడియా వాళ్ళని కూడా పిలుచుకుంటారు కదా, వాళ్ళకి మళ్ళీ పెన్నులు పేపర్లు, మళ్ళీ దానికి ఎన్ని కోట్లు? మొన్ననే 10 కోట్లు వేసేట. అప్పుడంటే ప్రభుత్వం డబ్బులు కాబట్టి పెట్టారు, అప్పుడంటే ప్రభుత్వం డబ్బులు. నేను ఒక చిన్న మాట నవీన్ గారు కన్క్లూడింగ్, అంటే ఈ కన్క్లూజన్ దీనికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఈ బయట ప్రెస్ మీట్లు ఎందుకు? ఒక చిన్న డీల్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న డీల్. మీరు అసెంబ్లీకి రండి. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు కదా, చాలా చాలా విశాల హృదయం అయ్యన్న పాత్రుడు గారిది. వీ నో హిమ్, మీకు తెలుసు ఆయన గురించి. అయ్యన్న పాత్రుడు గారు చైర్లో స్పీకర్గా ఉన్నారు. స్పీకర్ గారు అధ్యక్ష అని ఒక్కసారి నోరారా అయ్యన్న